పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. నీ కృపలేనిదే మా బ్రతుకులేదు నా తండ్రి. నీ కటాక్షం ద్వారా ఈ స్థలంలో నిలుచున్నాం. నీ దీనదాసురాన్ని మీరు కనికరించండి. ఈ మాటల ద్వారా మీరు ప్రతి ఆత్మతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ కృపయు నీ సత్యము మమ్మల్ని ఎన్నటికి విడిచిపోదు నా ప్రభువా. నీ మార్గములు ఎంతో రమ్యములైనవి. నీ చేతి కింద ఉన్నప్పుడు అవి ఎంతో మాకు మధురముగా ఉన్నవి తండ్రి. నీ దాసురాలతో మీరు మాట్లాడండి. నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నీ అభిషేకము నీ దాసురాల మీద రెట్టింపు చేయము దేవా. స్తోత్రాలు. ప్రతి ఆటంకము ప్రతి కీడు తొలగించు. నీ పరిశుద్ధాత్మ రగిలించు. నీ స్వరమును నీ పలుకును నింపు. వింటున్న ప్రతి ఒక్కరిలో ఆత్మకార్యము జరుగునుగాక. పరిశుద్ధాత్మ కార్యము జరుగునుగాక. విస్తారమైన కృప కమ్మకొనుగాక. తండ్రి నీ మహిమ, తండ్రి నీ ప్రసన్నత, తండ్రి నీ మాట, నీ వాక్కు పంపి మీరు స్పర్శించి అమరును బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఒక్కసారి చదవబడిన లేఖన భాగము చదవండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 42 నుండి 45 వచనాల వరకు. యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోబడి నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను నీ శత్రువుల ఎదుట ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు సేయీరులో మిమ్ము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహు దినములు నివసించిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ఆమేన్. హల్లెలూయా. మనము గమనిస్తే దేవుని పరిశుద్ధ స్థలంలో ఈనాడు మనమందరము కూర్చుని ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుని బాహువుల కిందకి వచ్చి ఉన్నాం. ఆమేన్. అందరము ఎన్నో ఉపకారములను అనుభవించున్నాం. దేవుని చేతి గుండా నడిపించబడుతూ ఉన్నాం. అయినప్పటికీ అన్ని దినములు దేవుని ద్వారానే నడిపించబడుతున్నామా? చెప్పండి. ప్రతి దినము మన యాత్ర మార్గములలో మనం నడిచే జీవిత ప్రయాణంలో ప్రభువు ఉన్నాడా? ప్రభువుతో మనము నడిపించబడుతూ ఉన్నామా? ప్రభువు ఉన్న అనుభవాన్ని మనము అనుభవిస్తూ ఉన్నామా అన్నది గమనించుకోవాలి. ప్రతి మనిషి కూడా ప్రభువును విడిచిన దినాలు ఉంటాయి. అవిధేయులై మాట వినకపోవడము ఉంటుంది. ప్రతి ప్రార్థన కూడా జవాబు వస్తుందా? దేవుని దగ్గర నుండి వస్తుందా? చెప్పండి. మీరు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు దేవుని యొద్ద నుండి వస్తుందా? కొన్ని త్వరగా వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి. అయితే ప్రతి ప్రార్థనకి జవాబు అన్నది వస్తుందా? నీ నుండి రావాలి ఆన్సర్. వస్తుంది, అందరూ కూడా వస్తుంది అన్నవారు ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం ఈరోజు ధ్యానం చేసే అంశం ఏమిటనగా జవాబు రాని ప్రార్థనలు కొన్ని
జవాబు రాని ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. అంటే పరిశుద్ధ గ్రంథములో జవాబు రాని ప్రార్థనలు ఉన్నాయంటే మనుషుల జీవితాలలో కూడా కొన్ని జవాబు రాని ప్రార్థనలు కూడా ఉంటాయా ఉండవా చెప్పాలి. అన్ని ప్రార్థనలకు మనము జవాబు పొందుకొని ఉండలేము. కొంచెం ముందుకు జరిగి కూర్చొని వెనకొచ్చిన వాళ్ళు ఎవరైనా కూర్చుంటారు ముందుకు జరిగి. మరి దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగంలోనే చూడండి, ఆ 42వ వచనంలో ఏముంది అక్కడ? దేవుడు ఏమంటున్నాడు? నేను మీ మధ్యను ఉండను. ఏమంటున్నాడు? ఉంటున్నాడా ఉండలేదా? నేను మీ మధ్యను ఉండను. ఉండను కనుక మీరు యుద్ధానికి వెళ్ళకుడి, వెళ్ళితే మీకు అపజయము కలుగును అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. ఆమేన్. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాలి? ఆయన దేవుడు ఎందుకు చెప్పాలి? తన ప్రజలను ఆయన నడిపిస్తున్నాడు కనుక, తన ప్రజలకు విజయం ఇస్తున్నాడు కనుక, తన ప్రజల కదలిక దేవునికి తెలుసు కనుక చెప్పుచున్నాడు. ప్రజలకు ఆయనకు సంబంధం ఉన్నది కనుక జోక్యము చేసుకుంటున్నాడు. మనం ఆలోచన చేయాలి. ఈ ప్రజలు దేవునితో సంబంధం లేని ప్రజలు కాదు, సంబంధము కలిగిన వారే, దేవునితో సంభాషణ కలిగిన వారే, దేవుని యొద్ద నుండి జవాబు వచ్చే ప్రజలే. ఆమేన్. హల్లెలూయా. మీరు వెళ్ళండి, మీకు విజయం ఇస్తాను, మీరు సాగిపోండి. ప్రతి కదలికలో కూడా ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, వారి తోడునే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎందుకు నేను మీ మధ్యనే ఉన్నాను, మీతో నేను లేనని ఎందుకు చెబుతున్నాడంటే, వారి యొక్క అవిధేయత, మాట వినకపోవడం, వారి పాపము దేవుడిని దూరముగా ఉండచేసింది. అయితే ఏం చేశారు? మీరు మాట విన్నారు కానీ లోబడక అవిధేయులు ఏం చేశారండి? ముందుకు వెళ్ళారు. ఆమేన్. హల్లెలూయా. అంటే యుద్ధానికి వెళ్ళారు, అమోరీయులతో యుద్ధానికి వెళ్ళారు. అయితే ఏం జరిగింది అక్కడ? దేవుడు లేడు కనుక శత్రువు కందిరీగల వలె తరిమి, మనం భయపడతాం కదా కందిరీగకు, కందిరీగ వలె తరిమి హతము చేసి. ఏం జరిగింది అక్కడ? పోయారు కానీ దేవుని మాట వినక, లాబడక మాట వినకపోయారు కానీ శత్రువు చేతులు ఏమైపోయింది? ఓటమి ఏర్పడమే కాకుండా తన జనము హతము చేయబడడం జరిగింది. అయితే తిరిగి వచ్చి ఎక్కడ ఏడుస్తున్నారు? దేవుని సన్నిధానంలో మర్ర పెట్టుకుని ఏడ్చుచున్నారు. కానీ ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడా ఇవ్వలేదా? మీరు చెప్పాలి. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ప్రశ్న. ఎందుకు ఇవ్వలేదు? మాట వినకపోవడం వలన. ఆమేన్. ఇప్పుడు మన జీవితాలలో కూడా ఇప్పుడు తెచ్చుకోండి గుర్తుకు. ఇప్పుడు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్ని వేల అంశాలను దేవుని సన్నిధానంలో పెట్టలేదు నీ జీవితంలో. ఇప్పటికీ అన్నిటికీ ఆన్సర్ వచ్చిందా? రాలేదు. కొన్ని దినాలు ఏడ్చుంటావు, దుఃఖపడి ఉంటావు, ఎంతో ఉపవాసం ఉంటావు, కన్నీరు కార్చి ఉంటావు. అయితే ఆ ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదంటే, ముందున్న విషయాలలో మనము కొన్ని విషయాలు ధ్యానము చేస్తాము. ఈ ప్రార్థనలకు ఎందుకు జవాబు రాలేదు? ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, అయినా ప్రార్థనలకు జవాబు రాలేదంటే ఇక్కడ మొట్టమొదటి ఏం గమనించుకోవాలి మనము? లోబడక పోవడము, దేవుని స్వరము వినక పోవడము, విన్న మాటను లక్ష్య పెట్టకపోవడం. చెప్పాడులే, దేవుడు చెప్పినప్పుడు ఎంత సాహసం అండి వారికి. దేవుడే చెప్పితే మీరు వెళ్ళొద్దంటే మూర్ఖత. ఏం జరిగింది అక్కడ? చెప్పాలండి, మూర్ఖత. సామర్థ్యము కాదు, శక్తి కాదు ఇశ్రాయేలు ప్రజలను ఉపయోగించింది. అప్పుడు ఉపయోగించింది ఏంటి వారిలో? మూర్ఖత, మూర్ఖత, మూర్ఖత. ఈనాడు మనము కూడా విశ్వాసులలో చాలా మందిలో ఓటమికి కారణం ఏమిటో తెలుసా? మూర్ఖత, మూర్ఖత. హల్లెలూయా. చాలా
మనకు ఆజ్ఞాపిస్తుంటాడు, ఇది చేయకు, ఇది కోరకు, ఇది ఆశించకు, నీవు చేయు ప్రార్థన సరైనది కాదు, నువ్వు కోరేది సరైనది కాదని ప్రార్థిస్తున్నప్పుడే మనకు అవగాహన వస్తుంది. అవునా కాదా? మనకు సరిగా అనిపించినప్పుడు మనం ప్రార్థించేది కూడా తప్పు, దేవుని ఎదుట మనం అడిగేది కూడా తప్పని ఎన్నిసార్లు అనుకొని ఉంటాం. నేను కూడా అనుకొని ఉంటాను. ఆమేన్. అంటే ప్రార్థిస్తున్నప్పుడు హెచ్చరిక జరుగుతుంది, వినాలి చక్కగా. అడిగేటప్పుడు హెచ్చరిక జరుగుతూ ఉంది, అడుగుతున్నప్పుడు కూడా ఇది అడగాలా వద్దన్న సందేహములు అడుగుతున్నావు, అయినా తెగిస్తున్నావు, అయినా ఆ పనికి వెళుతున్నావు, అయినా పని చెయ్యాలా కసితో అనుకుంటున్నావు. దేవుడు చెప్పిన ఇది వద్దమ్మా, ఇది నెరవేరదు, ఈ కార్యానికి నువ్వు ముందుకు వెళ్ళకు, వెనకకు మళ్ళు, ఇందులో నీవు సాహసం చేస్తున్నావు కానీ ఇది సక్సెస్ కాదని కొన్నిసార్లు దేవుని ఆత్మ జ్ఞానము మనల్ని నడిపించిన మనిషిలో ఏముందో చెప్పండి? మూర్ఖత. మూర్ఖత. ఈ మూర్ఖత మనుషులు ఎప్పటి నుంచి పుట్టిందంటారు? ఎప్పటి నుంచి పుట్టిందని అంటే మనిషి పుట్టుక బాలుడై ఉన్నప్పుడు నుంచే మూర్ఖత వస్తుంది. ఆమె చిన్న బాలుండే మనం చూస్తే తల్లి ఎంతగా కష్టపడి అంత ఆహారాన్ని సిద్ధపరిస్తే వాడికి నచ్చితే తింటాడు కానీ నచ్చకపోతే మూర్ఖుడే వద్దు వద్దని భీష్మించుకొని కూర్చుంటాడు. ఆమె నువ్వు ఒక డ్రెస్ తెస్తావు ఒక్క సంవత్సరానికో 2 సంవత్సరాలకో, దాన్ని ఎందుకు ఆ బిడ్డ త్రోసివేస్తున్నాడంటే మూర్ఖత. మనిషిలో ఎదిగే కొలది మూర్ఖత ఉంటుంది. ప్రతి మనిషిలోనూ మూర్ఖత ఉంటుంది. మూర్ఖత్వం ద్వారా మన ప్రార్థనలకు కొన్నిటికి జవాబు రాని స్థితిలో ఉంటాం. ప్రార్థన చేస్తాము కానీ అది దేవుని యొక్క చిత్తము కాకపోవడం వలన, దేవుని మాట వినకుండా, లోబడకుండా, దేవుని బిడ్డగా లేకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, వాక్యము నీలో లేకుండా మనం అంటాం దేవుడు ఇప్పుడు మాట్లాడలేదు కదా నాతో. అప్పుడంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు, ఇప్పుడు నాతో దేవుడు మాట్లాడేదే కదా నేను వినేది వినకపోయేది అంటారు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏ రీతిగా మాట్లాడుతున్నాడు? వాక్యమే దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఏం చేస్తావో తెలుసా? తెరుస్తావు, కళ్ళు మూసుకొని వేలుంచుతావు, అప్పుడైనా గుడ్డిగా దేవుడు నీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు వాక్యము ద్వారా ప్రభువా నాతో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. అయినా ఆ మాట నీకు ఎంతకాలము ఎంత సమయము పనిచేస్తుందో చెప్పండి? 1 నిమిషమే. తదుపరి నువ్వు అనుకున్న నిర్ణయం మీద స్టాండ్ అయి ఉంటావు. సాతాను ఎవరినో ఒకరిని పంపించి, స్నేహితున్నో, బంధువున్నో, నీ తల్లినో చెయ్యరా, సక్సెస్ అవుతుందో లేదో చూడు తర్వాత సంగతి అన్నప్పుడు వెళతావు, ప్రయత్నం చేస్తావు, ఓడిపోతావు. ఇలాంటివన్నీ కూడా విశ్వాసుల జీవితాల్లోనూ, సేవకుల జీవితాల్లోనూ, కుటుంబ జీవితాల్లోనూ ప్రార్థన రాని జవాబులు ఎన్నో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రతి ప్రార్థన కూడా జవాబు రావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యానికి మనము లోబడాలి, దేవుని స్వరానికి మనము లోబడాలి. లోబడినప్పుడు అప్పుడు ప్రార్థించే నీకు ఏ ప్రార్థన చేయాలో, ఏ ప్రార్థన ఖచ్చితమైనదో, ఆ ప్రార్థన ఎలాగ చేయాలో, ఎలాగ చేసి ఎలాంటి విధేయత కలిగి దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోవాలో ప్రతిది కూడా స్పష్టముగా దేవుడే నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 1, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? వీరు వెళ్ళారు, అపజయము పొందుకున్నారు. అయినా మరలా వెళ్ళారు, దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చి సమాజం అంతా మొరపెట్టుకున్నా దేవుని యొద్ద నుండి ఏం రాలేదంట? జవాబు రాలేదు. ఎందుకు? వారి మాట దేవుడు వినకపోయాను. ఎందుకు వారి మాట వినకపోలేదంటే వారు చొచ్చుకొని వెళ్ళిపోయారంట. ఆమేన్. దేవుడు వద్దన్న వారు చొచ్చుకొని వెళ్ళిపోయారు. దేవుని మాట మొదట వెళ్ళలేదు కనుక ఇప్పుడు ఏడ్చినా దొర్లినా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారి మాట, దేవుని మాట వారు వినలేదు కనుక ఇప్పుడు వీరి మాట
దేవుడు వినలేదు. అర్థమైందా? ఇప్పుడు బాగా స్పష్టంగా అర్థమై ఉంటుంది. హల్లెలూయా. అంటే మొదట ఏం చేయాలో తెలుసా? మనము దేవుని మాటకు లోబడాలి. ప్రభువా, మనం ప్రార్థించేది ఏ ప్రార్థన అయినా సరే, నేను అడిగేదానికంటే నాకంటే ఎక్కువగా నా మీద ప్రేమ ఉంది. హల్లెలూయా. నీకు ఏం అవసరమో, ఏ స్థితిలో ఉన్నావో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. ఒక్కసారి మనము ఇంత అడుగుతాం మన దృష్టిలో, ప్రభువా ఇంత చాలయ్యా, ఈ ఒక్కటి అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? అంత కాదు, అంత కాదు, నేను ఇంత ఇవ్వాలనున్నాను. అప్పుడు కోల్పోయేది ఏంటి చెప్పండి? దేవుడు ఇవ్వాల్సిన దాన్ని నీవే అడ్డుకుంటున్నావు. కాబట్టి మనము దేవునికే అప్పగించాల, ఒక్కటి చెయ్యాల. దేవుని మార్గంలో నడుస్తున్నామండి మనము, దేవుని బిడ్డలమండి మనము. మనలో ఏం వాక్యమో వాక్యమే పని చేయాల, వాక్యమే మనల్ని నడిపించాలి. వాక్యమై ఉన్న దేవుడు మన మధ్యలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వారి మధ్యలో దేవుడు లేడు కనుక వారికి విజయము రాలేదు. నీలో దేవుడు ఉండాలి. మన మధ్యలో ఉండడమే కాదు, ఆనాడు ఇశ్రాయేలు సమాజం మధ్యలో ఉన్నాడండి. వినాలా, చక్కగా వినాలా. ఇశ్రాయేలు మధ్యలో సమాజంలో ఉన్నాడు ఆయన. ఏంటి? ఒక మందసముగా, సన్నిధిగా ఆయన తోడు నడుస్తుంది. ఇప్పుడు ఎంత కృప చూడండి, ఎంత కృపనిచ్చాడు దేవుడు. ఇప్పుడు చెప్పాలా? నీలో ఏమంటే వింటున్నారా? అప్పుడు సమాజం మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి, చెప్పండి, చెప్పండి. నీలో, నీలో, నీలో ఉన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు నిత్యము నడిపిస్తాడు. నీలో ఉన్నవాడు నిత్యము నీకు కావాల్సింది ఇస్తాడు. నీలో ఉన్నవాడు ఏదో అడగాలని నేర్పిస్తాడు. కొత్త నిబంధన కాలంలో ఎంత ఈవులను మనం పొందుకున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి ఇవ్వాలని ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఏం అడగాలంట? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, భూమి మీద ఉన్నవన్నీ మీకు అనుగ్రహించు. ఒక తండ్రి తన కుమారుణ్ణి అడిగినప్పుడు రొట్టెకి బదులుగా రాజనిచ్చునా, చేపకు బదులుగా పామునిచ్చునా? మరి మీ తండ్రే మీకు మంచి ఈవులను, వినాలి, మంచి ఈవులను ఇస్తున్నప్పుడు పరలోకపు తండ్రి అంతకంటే, ఎంతకంటే? రొట్టె కంటే, చేప కంటే, ఈ లోకపు అవసరాల కంటే ఏమిస్తున్నాడంట? మంచి ఈవులను ఇవ్వువాడు. దేవుని స్తోత్రములో కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్థమైందా? మంచి ఈవులంటే ఏంటి చెప్పండి? దేవుడే నీ మధ్య ఉండి పరిశుద్ధాత్మతో నిన్ను నడిపించు వాడై ఉన్నాడు. హల్లెలూయా. మంచి ఈవులు, కృపావరములు, అభిషేకము, ఆత్మ నడిపింపు, దేవునికి స్తోత్రాలు, దేవుని శక్తి, దేవుని సామర్థ్యము, దేవుని జ్ఞానము, దేవుని బుద్ధి, దేవుని నడిపింపు ఒక వ్యక్తిలో వచ్చినప్పుడు ఎంత ఆనందమో తెలుసా? ఆ వ్యక్తి ఖచ్చితంగా భూమి మీద ఉన్న వనరులను ఆశించడండి, ఆశించడు. ఆత్మలో ఆనందిస్తాడు, ఆత్మలో పరవశిస్తాడు. ఆత్మ సారథ్యంలో నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా నీ యందు నేను ఆనందిస్తాను. పౌలు గారు అదే అన్నాడు. హల్లెలూయా. దిగంబరిగా ఉన్నా, ఉపవాసములతో ఉన్నా, జాగారములతో ఉన్నా, మా శరీరము క్షీణించిపోయినా మేము తృప్తి కలిగి ఉందుము. అన్ని వేళలా తృప్తి కలిగి ఉందుము అంటే ఏముంది? అతనిలో దేవుని ఆత్మ ఉన్నది. క్రొత్త నిబంధనలో నీలో ఉన్నవాడు బలమైన వాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేయాలా? దేవుని యొద్ద నుండి జవాబు, మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలనగా, మన మధ్య నుండి వాడు మనల్ని నడిపించాలనగా నువ్వు చేయవలసిన పని ఏమిటి చెప్పండి? దేవుని మాట వినడం. దేవుని మాట వినడం అనగా వాక్యానుసారంగా బ్రతకడం. ఆమేన్. వాక్యానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? జవాబునిస్తాడు. ఇంకా రెండవది గమనిస్తే, ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణము అంతరంగ పాపము. ఏంటండి అంతరంగ పాపం అంటే? లోపల అంతరంగం ఉంటుంది, రహస్యం అది. ఆమేన్. అంతరంగము పైకి చూస్తే పరిశుద్ధంగా ఉంటాం. మీరు అంత నీతిమంతులు లేరండి, మీరు మంచి ప్రార్థనా పరులండి, ప్రార్థనా గృహం అండి అనుకుంటాం. కానీ
వారి అంతరంగంలో ఎంతో పాపం. ఆమేన్, హల్లెలూయా. అందుకే చూద్దాం కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. కీర్తనలు 66:18 త్వరగా. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రార్థన ఎందుకు వినడానికి దేవుడు? పాపమును లక్ష్యం అంటే పాపమును ఉంచుకొని ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? దూరముగా ఉంటాడు. హల్లెలూయా. రే మొదట నీ హృదయాన్ని సరి చేసుకో. మొదట నువ్వు పరిశుద్ధతను ధరించు. నా యొద్దకు రావాలంటే నేను పరిశుద్ధుడిని కదా. మీరు పరిశుద్ధులుగా ఉండండి. మీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రండి. ఆమేన్. ప్రభువు నా హృదయంలో పాపమును నేను లక్ష్యము చేసినా ప్రభువు నా మనవి వినకపోవును. రెండవది, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, నా విజ్ఞాపన ఆలకించున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఎందుకు ఆలకించున్నాడు? ఖచ్చితముగా నా విజ్ఞాపన దేవుడు ఆలకించును. ఎందుకంత ఖచ్చితమైన అభిప్రాయం రచయితలో కలిగింది? ఆయన హృదయంలో పాపము లేదని అతనికి స్పష్టముగా తెలుస్తుందామే. యథార్థమైన హృదయంతో, యథార్థమైన భక్తితో నేను నా ప్రభువుని అడుగుచున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, మనవి చేస్తున్నాను కనుక నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. నా ప్రార్థనకు జవాబు రాకపోదు, హల్లెలూయా, జవాబు వచ్చును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే ప్రార్థించే మనము కూడా, దేవుని యొద్దకు వచ్చే మనము కూడా, పరిశుద్ధుడైన దేవుని ప్రార్థించే సమయంలో కూడా ఎలా ఉండాలో చెప్పండి? మనము పరిశుద్ధ హృదయం ఉంచుకొని దేవుని యొద్దకు రావాలి, దేవునితో సహవాసము చేయాలి. ప్రార్థనగా దేవునితో సహవాసము. ఏదో మోకరిల్లి 4 మాటలు చెప్పి ఆమె నేను వెళ్ళిపోవడం కాదు. ప్రార్థనగా దేవునితో ముచ్చట చేస్తున్నావు, నీవు దేవునితో మాట్లాడుతున్నావు. వాక్యం అనగా దేవుడు నీతో మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుని కలుసుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి? మోషే గారు కొండ మీదకి వెళ్ళాడు, పర్వతం మీదకి. ప్రజలందరికీ హెచ్చరిక చేశాడు, ఇది పరిశుద్ధ పర్వతం, ఈ కొన కూడా మీరు ముట్టకూడదు, ముట్టితే మీరు సంహరింపబడతారని జాగ్రత్త ఇచ్చాడండి, సూచన ఇచ్చాడండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, 3 దినాలు పరిశుద్ధపరచుకోండి. ఒక మేర ఏర్పరిచాడు, ఆ మేర దాటి కొండ అంచును కూడా ముట్టకూడదు. ఆమేన్. అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చి నాయన తండ్రి అబ్బాని ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలంటే ఆయన నామమే పరిశుద్ధ నామము. పరిశుద్ధ నామము, పరిశుద్ధ నామముని ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయం ఎంత శుద్ధిగా ఉండాలి, మన మనస్సు ఎంత శుద్ధిగా ఉండాలి. ఈ అంతరంగంలో ఉన్న పాపమును కూడా విడిచిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో పట్టు ఉంటుంది, ఆ ప్రార్థనలో చేయముంటుంది, ఆ ప్రార్థనలో దేవుడితో ఉన్న కలయిక సంబంధము ఓ మహోన్నతముగా ఉంటుంది. ఆమేన్. మహిమతో కూడిందిగా ఉంటుంది. దేవునికి స్తోత్రములు. కాబట్టి దేవుడు నా ప్రార్థనను చెప్పాలా? త్రోసివేయ లేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన నన్ను సన్నుతించబడును గాక. ఆమేన్. మన హృదయంలో పాపము లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన త్రోసి వేయడు. ఒక్క రీజన్ ఉంటుంది, నీ హృదయం పాపము లేకుండా పరిశుద్ధముగా ఉండి దేవుని చేత నడిపింపబడుతుంటే ప్రతిదీ కూడా దేవునికి అప్పగిస్తాం. అవుట్ అయిపోతాం. ఆమేన్. నీవు శూన్యం 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 అంతా దేవునికి అప్పగిస్తావు. నేనేం అడగలేదు. ఆమేన్. నాకు ఏమీ అవసరం లేదు. నావన్నీ నీవన్నీ నావి. నా హృదయం నీకు తెలుసు, నా మనస్సు నీకు తెలుసు, నా కోరికలు నీకు తెలుసు, నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు, నా భవిష్యత్తు నీకు తెలుసు, నా ఊహలు, నా తలంపులు, నా ఆశలు, నా ఇష్టమంతా నీకు తెలుసు. నువ్వేం చెయ్యి. నేను మాట్లాడలేదు.
శక్తిని, సామర్థ్యముని, ఆత్మ నడిపింపుని, శత్రువు పోరాటానికి ప్రార్థన ఉద్యమని, హల్లెలూయా, నాకు ఆత్మలో రక్షించే సహాయముని, ఈ లోకంలో ప్రకాశించే విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, సమర్పణ జీవితాన్ని, త్యాగమైన జీవితాన్ని, నన్ను నేను ప్రతిష్ఠించుకునే త్యాగమైన బ్రతుకునియమనే కోరుతావు కానీ ఈ లోక సంబంధమైన నువ్వు కోరవు. అందుకే నీ ప్రార్థన దేవుని చిత్త ప్రకారముగా, దేవునికి అనుకూలమైనదిగా, దేవుని తలంపులను సంతోషపరిచేవిగా, దేవునికి ఇష్టమైనదిగా ప్రార్థన చేస్తావు కనుక ఆ ప్రార్థనలు రోసివేయ లేవు. ఆమేన్. నీ యొక్క నుండి కృప తొలగింపబడదట. ఆమేన్. కృప తొలగింపబడదంటే కృప నిలిచినప్పుడు అర్థం చేసుకోవాలా. కృప నిలిచినప్పుడు ప్రార్థనకు జవాబు వస్తుందా లేదా? వస్తుంది. ఆమె కృప నుండి దూరం అయితేనే ప్రార్థనకు, కృపలో లేకపోతేనే ప్రార్థనకు, కృపలో లేకపోతేనే, కృపతో సాగిపోతేనే సన్నిధి, హల్లెలూయా, దేవుని సింహాసనము, దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క కనికరము మనలో నివాసము చేయదు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనిషి ఏం చేయాలా? ప్రార్థించే దానికంటే ముందుగా తమ బ్రతుకును వినాలి. ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. మానవుడు ఎప్పుడు పరిశుద్ధుడవుతాడో దేవుడే ఏం చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. మానవుడు పరిశుద్ధుడైన తర్వాత దేవుడే డాష్ పరిచేస్తాడు. ఏం చేయడా? దేవుడే పరిగెత్తుకొని వస్తాడు నీ దగ్గరికి. ఆమేన్. దేవుని ఎదుట నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుణ్ణి పిలవాల్సిన పని లేదు. ఆమేన్. నాతో సహవాసం చేయి, నాతో గడుపు, నాతో రా, నా అవసరాలు తీర్చకు అడగక ముందే దేవుడే వచ్చేస్తాడు. నిలబడతాడు. హల్లెలూయా. నేను రెడీగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనిషి పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధుడైన మనిషిలో దేవుడు ఎల్లప్పుడూ రగులుతూనే ఉంటాడు, ఎల్లప్పుడూ నివాసము చేస్తూనే ఉంటాడు, ప్రార్థనకు జవాబును ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థనకు జవాబు రాలేదంటే లోపము నీ యొద్ద ఉన్నది. నీ అంతరంగంలో పైకి శుద్ధులుగా ఉన్నాము, పైకి సువార్త ప్రకటిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, సువార్తికులు మర్చుకుంటున్నాం, సేవకులం అంటున్నాం, తన దాసులు అంటున్నాము. కానీ ఈ అంతరంగంలో ఉన్న ఆ పాపాన్ని నువ్వు శుద్ధి చేసుకోలేకపోతున్నావు. హల్లెలూయా. అందుకే దావీదు, నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయము, నా పాపము నా ఎదుట కొండల వలె కనపడుతుంది అయ్యా. 51వ కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు. తన హృదయంలో నుండి పాపాన్ని తొలగించుకున్నాడు. కాబట్టి దేవుడి కృప తొలగించబడలేదు. ఈరోజు నీకేం కావాలి? దేవుని కృప కావాలి. కృపలో నిండు కావాలి, కృపలో నడిపించబడాలి, కృప కింద మనము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రార్థనకు జవాబు రాలేదంటే నీలో ఉన్న పాపాన్ని తొలగించుకో. ఆమేన్. దేవునికి ఇష్టముగా జీవించు, దేవునికి ప్రియురాలుగా జీవించు. ఆమేన్. అనియలు, నువ్వు నాకు బహు ప్రియుడవు గనక నేను నీ యొద్దకు వచ్చినాను. దేవునికి స్తోత్రాలు. మనం ప్రార్థిస్తుంటే దేవదూతల సన్నిధి నింపబడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి వెలగండి, షైన్ గండి, పాపమును విడిచిపెట్టండి, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా మారండి. దేవునితో గట్టి సంబంధము ఏర్పరచుకోవాలా, దేవుని చేత నడిపించబడాల సంఘము. ఆమేన్. హల్లెలూయా. ఈ రీతిగా ఉన్నప్పుడు అద్భుత కార్యాలను మనం చూస్తాం, అద్భుత శక్తిని ధారిస్తాం. ఆయన సారథ్యంలో మనము నడిపించబడతాం. రథ సారథి ఆయనే. హల్లెలూయా. ఎవరండి రథ సారథి? ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించినట్లయితే చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. చదవగలిగిన వారు స్పీడ్ గా చదవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించు
చదవమ్మా, నువ్వు చదివిన వచ్చినానికంటే. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేతులు మత్సర పడుతులు కానీ సంపాదించుకోలేరు, కోట్లాడుతులు యుద్ధము చేతులు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకలేదు. అంటే ఇక్కడ దొరకలేదు అంటే ఏంటి? ప్రార్థనకు జవాబు రాలేదు. ఆశిస్తున్నారు అంటే ఈ లోకానుసారంగా వారు ఆశిస్తున్నారు, వెతుకుతున్నారు కానీ వారికి దొరకలేదట. హల్లెలూయా. అంతేకాకుండా నరహత్య చేతులు మత్సర పడుదురు. చాలా మందికి పక్కవాడు పైకి వస్తుంటే ఏంటో చెప్పండి? మత్సరము, ఈర్ష్య, ఎక్కడ లేని అసూయ. నేను కూడా రావాలి పైకి, నేను పైకి రావాలి. ఆమేన్. పైకి ఎదగడానికి యుద్ధము జరుగుతుంది. యంత్రాంగంలో కూడా యుద్ధము, ఈ శరీర నియమముతో పోరాటము జరుగుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రయాస పడుతున్నారు కానీ, వెతుకుతున్నారు, కోరుతున్నారు కానీ ఆశించింది ఎందుకు దొరకలేదంట చెప్పండి? వారు దేవునికి ఆయాసకరమైన మార్గాలు కూడా నడుస్తూ ఉన్నారు. ఈ భోగముల నిమిత్తము అంటే ఈ లోకములో సుఖము నిమిత్తము, వారి అవసరాల నిమిత్తము, ఈ లోక సంబంధమైన వాటి నిమిత్తము దురుద్దేశముతో అడుగుతున్నారంట. ఆమేన్. అడిగే ప్రార్థనలు ఏముండాలా? మంచి ఉద్దేశము ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనలలో కూడా శత్రువు అంతమంది పోవాలి, వాడు పైకి రాకూడదు, వాడు నశించిపోవాలి, వాడు క్షీణించిపోవాలి, వాడు నా కళ్ళ ముందు కనపడకూడదు, వాడు అభివృద్ధికి రాకూడదని ఏం చేస్తారు? ప్రార్థన చేసేవారు లేరా చెప్పండి? చేసేవారు లేరా? ఉన్నారు, ఉన్నారు. అలాంటి ప్రార్థనలు దురుద్దేశంతో మీ భోగముల నిమిత్తము అంటే మీ అవసరాల నిమిత్తము, మీ సుఖాల నిమిత్తము మీరు అడుగుతున్నారు కనుక మీకు దొరకలేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన సుఖముల కోసము కాదండి మనం అడగాల్సింది. ఏమన్నా అడగాలి చెప్పాలా? మన ఆలోచన అంతా దైవరాజ్య సంబంధమైనదిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఇంకా మనం గమనిస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక ఆయన ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాము కనుక, ఇంకా ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమడిగినా అవి మనకు దొరుకును. ఆమేన్. హల్లెలూయా. అడుగుతంటే ప్రార్థించుట. అడుగుతంటే ఏంటండి? ప్రార్థించుట. అడుగుతంటే నువ్వు ప్రార్థనలు ఏం చేస్తావు? ప్రార్థనలో అడుగుతావు దేవుని. కాబట్టి దేవుని వాక్యం ఉండాలి. ఆజ్ఞలంటే దేవుని వాక్యము. అంతేకాకుండా ఆయన ఇష్టమైనవి మనము సరిగించాలి. నీ ఇష్టము కాదు, నీ ఇష్టమైన అడవడకం కాదు, దేవుని ఇష్టం ఉందా లేదా నువ్వు అడిగే దానిలో దేవునికి ఇష్టమా కాదని యోచించుకొని మనము అడగాలి. అప్పుడే అడిగినవి దొరుకుతాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే దేవుని వలన మనము పొందుకుంటే ఆ ఆశీర్వాదము స్థిరమండి. ఎందుకు మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి? ఆయనకి ఇష్టమైంది ఎందుకు అడగాలంటే దేవుడికి ఇష్టమైంది ఇచ్చినప్పుడు అది స్థిరము. ఆమేన్. హల్లెలూయా. మనము సొంతగా పోరాడి సొంతగా ఒకవేళ నువ్వు ప్రయత్నించి పొందుకున్నా అది స్థిరము కాదు, అది దొంగిలించబడుతుంది, అది శత్రువు చేతికి అప్పగించబడుతుంది. దేవుని చేత మనం పొందుకుంటే, దేవుని చేత ఆశీర్వదించబడితే ఆశీర్వాదము ఎవరు దొంగిలించలేరు, ఎవరి చేతికి వెళ్ళదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దుష్టులు కూడా ఏం చేస్తున్నారంటే గొప్పవారు అవుతున్నారు. కాలేదా? అవుతున్నారు. దుష్టులు కూడా గొప్పవారు అవుతున్నారు.
కనపడదట. కనపడదు. చాలా గమనిస్తూ ఉన్నాం. చెప్పాలి ఇప్పుడు. మేము కడపట్టణంలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది. ఆమె బాగా వడ్డీలకు ఇస్తూ అసలు చాలా ధనవంతురాలుగా ఉన్నది. ఆమె మంచం మీద కూర్చుంటే ఆమె చుట్టూ చాలా మంది కూర్చొని ముచ్చట్లు చెప్పి సాయంత్రం లోపల ఆమె ఇచ్చిన సొమ్ము తీసుకుని వెళ్ళేవారు. అయితే కొంతకాలానికి చూస్తే ఆమె ఒంటి మీద ఉన్న నగలేమైపోయినాయో తెలియదు, ఆమె సంపద ఏమైందో తెలీదు. అంటే సంపద కాదు ముఖ్యం, అక్కడ ఏంటండి? దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుణ్ణి ఎరుగుట, నిజ దేవుని సత్యమును తెలుసుకొని సత్య మార్గములో నడుస్తున్నప్పుడు నీకు కొంచెమున్నా నువ్వేం చేస్తావు? అది దేవుని చేత ఆశీర్వదించబడింది కనుక ఎవరు దొంగిలించలేరు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆశీర్వాదము దేవుడిచ్చింది కనుక అది స్థిరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. అందుకే ఇప్పుడు మనము సంపాదించే సంపదను కూడా అది సత్యముగా ఉండాలి. హల్లెలూయా. సత్యమైనదిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే చూద్దామండి. జ్ఞానము నిర్లక్ష్యము చేయడం వల్ల ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటుంది. సామెతలు 1వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. సామెతలు 1వ అధ్యాయము 28వ వచనం. వెతుకెదరు గాని నేను వారికి కనపడకుందును. అక్కడ రావాల పాయింట్. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనుభవించెదరు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే చూడండి, దేవుని దగ్గర మొరపెడుతున్నారు కానీ వారికి జవాబు రాలేదట. ఎందుకు రాలేదు? జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయింది. నా ఆలోచన వినలేకపోయి నా గద్దింపునకు వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును ఫలించెదరు. ఆమేన్, దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏంటమ్మా? జ్ఞానమును మనము తెలుసుకొని ఉండాలి. జ్ఞానమునకు మనము లోబడి ఉండాలి. జ్ఞానం అనగా ఏంటి? జ్ఞానం ఎక్కడుంది? భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఆమేన్. చాలా మూర్ఖులు ఉంటారు, తెలివి లేని వారు ఉంటారు, బుద్ధిహీనులు ఉంటారు. వీరు ఎలాగ బ్రతుకుతారో, వీరి బ్రతుకేమిటో అనుకున్న వారు కూడా దేవుణ్ణి విశ్వసించిన తర్వాత, వాక్యానికి లోబడిన తర్వాత, దేవుని ఆత్మతో నడిపించబడిన తర్వాత వారిని చూసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? వారి భవిష్యత్తు ఎంతో అద్భుతమైంది. మొన్నటి దాకా వీడేంటి, ఏమి తిరగని వాడుగా ఉన్నాడు, మూర్ఖులాగా ఉన్నాడు, అసలు తెలివి లేనివాడు, బుద్ధి లేనివాడు, వీడు ఎలాగ బ్రతుకుతాడు అనుకున్నవాడు వీరు ఉద్దేశుడైపోయాడా? వీడు ఇంత శక్తి పొందుకున్నాడా? ఈమె ఇంత శక్తి ఈమె ఈ పని చేయలేదన్న అంత అద్భుత రీతిగా జరిగిపోతుంది. ఏంటి అక్కడ చెప్పండి? జ్ఞానం అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట. అంటే దేవుని యందు భయం లేకుండా నువ్వు మొరపెట్టుకుంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే 145వ కీర్తనలో ఉంటుంది, నిజముగా మొరపెట్టుకున్న వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఆమేన్. ఆయన సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఉండలేడట. అవునా? చెప్పండి. మన తండ్రి, మన దేవుడు మనకు సమీపమైనట్టు మరి ఏ దేవుడు సమీపముగా ఉండలేడు. నీకు ఎలా ఉన్నాడు సమీపంగా? ఆయన మనలోనే. హల్లెలూయా. సమీపము మనలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కొన్నిసార్లు మనసుతో ప్రార్థన చేస్తారా మీరు? ఎవరైనా మాటలు పైకి రాకుండా ప్రార్థన చేసేవారు ఎంతమంది? మూలుగు కాదు, మూలుగంటే ఎక్కువ మూలుగు వచ్చినప్పుడు ఇక అట్లా కాకుండా మాట్లాడకుండా లోపల ప్రార్థన చేసేవారు ఎంతమంది? అందరు చేస్తున్నారా? అప్పుడు అనుకుంటా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను మనస్సులో చేస్తున్నాను కదా,
మరి ఈ ప్రార్థన అంటే నాలో ఉన్నవాడు ఆలకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే విశ్వాసము, దేవునికి స్తుతి కలుగునగా. ఈ ప్రార్థనలో కూడా గట్టిగా చేసే ప్రార్థన కంటే నాకు అట్లా మనసులో చేసే ప్రార్థనకి ఎంతో సంతోషం వస్తుంది. నేను అదొక అనుభూతిని అనుభవిస్తాను. బలంగా గట్టిగా చేసే ప్రార్థనలో కూడా అదొక అనుభూతి. ప్రార్థనలకంతా కూడా ఆమె కొన్నిసార్లు ఓపిక లేకుండా పట్టుకొని ప్రార్థన చేయాలనుకుంటాను. నీరసం వచ్చేస్తుంది. అక్కడిక్కడ తిరిగి సేవ చేసిన తర్వాత నైట్ ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు అలా పట్టుకొని దేవాస్తుతి అనగానే అమ్మో, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుని దగ్గర మనసు మీద పండుకొని చేయడం అనే వెంటనే అలా అయిపోయి ఒక్క 10 నిమిషాలైనా కూర్చొని. అందుకే అంత ఆ నామము దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయాలు కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి. అంత పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వస్తున్నామన్న ఆలోచన కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మందిరంలో చెప్పులు వేసుకుంటారు, మందిరంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వాక్యము వింటారు. మన కళ్ళ ముందే వింటారు. కొన్ని స్థలాలలో వారు ప్రక్కన కూర్చున్నప్పుడు చెప్పులు విడువ అనిపించాలనిపిస్తుంది. నా పక్కనే కూర్చో, కాలు మీద మా కాలు మీద కాలు తీయమ్మా, చెప్పులు ఇడువమ్మా, చెప్పులు బయట వేయమ్మని చెప్పాలనుకుంటాను. కానీ వేదకారికి మాకు చెప్పేదంటారు. అని ఒకనొక సందర్భంలో సేవలోకి రాకములకు అలాగా ఆ యొక్క సందిగ్ధంలో పడిపోయిన బ్రతుకులు కూడా ఉన్నాయి నాకు. అయితే చూడండి, మన కళ్ళ ముందే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే ప్రజలు కూడా ఉన్నారు. దేవుని సన్నిధానంలో ఎలాగా కూర్చోవాలని కూడా తెలియని పరిస్థితిలో పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవుని దగ్గర మనం ఎంత విధేయత కలిగి ఉండాలా, పరిశుద్ధ స్థలంలో ఎలా ఉండాలన్నది కూడా మనకు తెలుసుకొని ఉండాలి. మీరు కూడా తెలుసుకుని ఉండాలి. అందుకే 10 మార్లు హెచ్చరిక చేస్తాను. నేను ఆదివారము కంటే ముందు శనివారం ఇక్కడ ప్రార్థన చేసేది కూడా ప్రభు ప్రతి ఆత్మని వశంలో ఉంచుకో, ఇది నీ స్థలం అని గుర్తెరిగి చూపు, మాట, ప్రవర్తన, నడక, వారు కూర్చోడే తీరు, ప్రతి కదలిక కూడా నీ వశంలో ఉంచు. ఇది పరిశుద్ధ స్థలము. ఈ ఆరాధనంతా నువ్వుండి జరిపించండి ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సంచారము, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క నిఘా ఈ స్థలంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము జ్ఞానానికి లొంగాలి. జ్ఞానమునకు అవిధేయులమైతే, భక్తి లేకుండా ప్రార్థన చేస్తే ముక్తి దొరకదు. నీ ప్రార్థనకు జవాబు రాదు. భక్తి లేని జీవితము వ్యర్థము, అది బూడిద, ఫలము లేదు. దానికి తగిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. వస్తున్నావు, పోతున్నావు, వింటున్నావు, నీ బ్రతుకు నీదే అనుకుంటే, నా జీవితం నాదే అనుకుంటే, ఓ నాకు జవాబిస్తున్నాను, నేను క్షేమంగా ఉన్నానులే అని నీ చుట్టూ నువ్వు పరిసరాలను చూసుకుంటూ మురిసిపోతే అది ఒకనాటికి నీ ఫలితాన్ని నువ్వే పొందుకుంటావు. ఆమేన్. దేనికి తగిన ఫలితము దానికి ఉందని దేవుడు చక్కగా చెబుతున్నాడు. ఇంకా కనికరము లేని గుణానికి కూడా ప్రార్థనకు జవాబు రాదట. ఆమేన్, హల్లెలూయా. చదవండి ఒకసారి సామెతలు 21వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు అంగీకరింపబడడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొర పెట్టినప్పుడు. చూడండి, ఏంటంట, దరిద్రులు మొర పెడతారా? ఎక్కడ స్పీడ్గా ఆన్సర్ ఇవ్వాలి, సమయం లేదు. ఎక్కడ మొర పెడతారు? దరిద్రుల మొర నువ్వు వినవంట, దేవుడు వినకపోవడం కాదు. దరిద్రుల మొర వారు వినక చెవి మూసుకుంటున్నారు. వారంటే ఎవరు? ప్రార్థన చేసేవారు. వారి దృష్టిలో మనం కూడా ఉండొచ్చు, నేను కూడా ఉండొచ్చు. అయితే నువ్వేమో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ దగ్గరకు వచ్చి దరిద్రుడు మొరపెట్టినప్పుడు ఆ మొర నువ్వు వినక చెవి మూసుకు. ఎప్పుడు దరిద్రుడు వచ్చి మొరపెడుతున్నాడు చెప్పండి? భిక్షగాడు వస్త్రాల కొరకు, ఆహారం కొరకు, పదవ కోసము నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? వారు కూడా నువ్వు దేవుని దగ్గర ఏం చేస్తావు?
అయ్యా 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 అని యాచిస్తావు, అడుక్కుంటావు. అలాగే నీ దగ్గరకు వచ్చి అడుక్కునేవాడు వస్త్రమో, ఆహారమో, నీరో, ఒకవేళ కష్టంలో సహాయమో, వారు మర్ర పెట్టుకున్నప్పుడు అడిగినప్పుడు నువ్వు చెవిగా పోయినామో, చెయ్యి ఖాళీ లేదు ఓ అంటాం. ఒక్కసారి దానం చేసేటప్పుడు కూడా చూసి కూడా మనము ఆ దానము అది ఉపయోగమా కాని దాన్ని చేయాలి. నిజముగా ఉపయోగమైతే గమనించి వచ్చిన ప్రతి దరిద్రుని కూడా నువ్వు ఆదుకోవడం చేయాలా. ఆమేన్, హల్లెలూయా. అయితే నీవు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెడుతున్నామంటే ఆయన ఉన్నతుడు, నువ్వు దీనుడు, అంతే కదా. దీనులమయ్యే కదా దేవునికి మొరపెడు. లేని వారే మనం లేకనే కదా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవా 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 ఈ అక్కలు తీర్చుకుంటే నువ్వు లేక అక్కల నిమిత్తమే కదా ఆయన దగ్గరకు వచ్చావు. మరి దేవుడు ఉన్నతమైన దేవుని దగ్గరికి లేనివాడుగా నీకు ఆధారుకుంటున్నప్పుడు, నీ దగ్గరికి లేనివాడు వచ్చినప్పుడు నువ్వు చెవి మూసుకుంటే ఆయన కూడా ఏం చేస్తాడంట? ఆ మాట చెప్పు, చదువు. తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడట. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏముండాలా? కనికరం ఉండాలి. కనికరం లేని వారి ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే మత్తయి సువార్తలో ఉంటుంది, కనికరము గలవారు ధన్యులు, వారు పొందుకుంటారంట, కనికరము పొందుకుందురు. మనం ఎప్పుడైతే కనికరము కలిగి ఉంటామో దేవుని యొద్ద నుండి కనికరము. యేసు ప్రభు వారు కూడా సంచరించిన దినాలలో ఏం చేశాడో తెలుసా? నాయను గ్రామంలో తల్లి ఏడుస్తుంటే కనికరపడి ఏం చేశాడు చెప్పాలండి? పాడి మీద ఉన్న కుమారుడు లేపి ఆ తల్లికి అప్పగించాడు. ఆమె చాలా చోట్ల యేసు ప్రభు వారు కనికరపడి వారిని స్వస్థపరిచాడు, కనికరపడి వారిని క్షమించాడు. అవునా కాదా? మరి దేవుని యొక్క కనికరం ఉన్నప్పుడు మనము ఇతరుల పట్ల ఏం చేయాలా? కనికరము చూపినప్పుడు మనము కూడా కనికరింపబడతాం. ఇంకా పరిశుద్ధ గ్రంథమును త్రోసివేసినప్పుడు కూడా ప్రార్థన ఆలకింపబడదట. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం, 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు అని ప్రార్థన. ఏమంటే ఏంటి? అసహ్యం, ఇష్టము కానిది. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించు అని ప్రార్థన. పరిశుద్ధ స్థలంలోనికి రాదు, నెమ్మదిగా ఇక్కడ కూర్చుని వాక్యము వినరు, సంఘ సహవాసానికి వెళ్ళరు, పోనీ టీవీ ముందన్న కూర్చొని వాక్యం వింటామంటే అది చేయరు. లేదా పరిశుద్ధ గ్రంథాలను తెరచి ఒక మాట చదివి దేవా నాతో మాట్లాడతామంటే ఆ మాటకు కూడా లోబడరు. అయితే ప్రార్థన మాత్రం చేస్తారట. హల్లెలూయా. ఆ ప్రార్థనకి ఎంత ఫలితం వస్తుందో మీరే చేయండి, మీరే మార్కులు వేయండి. వస్తుందా? మార్కులు వేస్తారా మీరు ఆ ప్రార్థనకి? దేవునితో సహవాసం ఉంటే ఆ ప్రార్థనకు ఫలితం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థన ఫలితాన్ని ఖచ్చితంగా ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు ప్రార్థన గురించి ఒక పాట పాడతారు. ప్రార్థన వల్ల కట్టబడింది, అది పడిపోదంట, అది ఎండిపోదు, అది నశించి ఆ మాట నాకు చాలా ఇష్టము. ఆమేన్. క్రైస్తవ జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. చాలా పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమంటే ఎవ్వరు నోరిప్పరు. వాళ్ళ జీవితాల్లో అసలు ప్రార్థనే లేదు. కానీ నామకార్థానికి క్రైస్తవ సంఘము, క్రైస్తవ కుటుంబం. మరి వాళ్ళు ఎలాగ పోతారు దేవుని రాజ్యానికి? పోగలరా? ప్రార్థన లేదు, వాక్యము లేదు, కేవలము క్రైస్తవులు అని చెప్పుకొని క్రిస్మస్ ఆరాధనలు, జనవరి ఈస్టర్లు చేసినంత మాత్రాన వారు దేవుని రాజ్యానికి చేరతారా? మీరే చెప్పండి. చేరలేరు. కాబట్టి క్రైస్తవ జీవితానికి మెట్టు ఏమిటి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందుకే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పించేలా ప్రార్థించాలి. ప్రార్థించడానికి ముందుగా ఏం చేయాలా? బ్రతుకులను సరి చేసుకోవాలి. జ్ఞానంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. హల్లెలూయా. కలిగిన వారమై ఉండాలా. దేవునికి స్తోత్రాలు. ఇంకా మనము గమనిస్తే చూద్దామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. మన చేతులట రక్తముతో
మీ ప్రార్థన మేము ఆలకించున్నట్టున్నాడు. టూకికి చెప్పుకుంటాను, సమయం లేదు. మీరు గొర్రెలను, మేకలను, ఎడ్లను బలుగా అర్పిస్తున్నారు, కానీ ఆ బలిని నేను అడిగానా? ఆ కొవ్వుని నేను అడిగానా? నేను అడగలేదు కదా. ఎట్లా మీరు దేవుని మందిరంలోకి వస్తున్నారు? మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మిమ్మల్ని ప్రార్థించమన్నది ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీ చేతులు రక్తంతో ఉన్నాయి. హల్లెలూయా. రక్తంతో అంటే గొర్రె పిల్లల రక్తంతో మీరు అలాగా రక్తపు మరకలతో వస్తున్నారు. ఆ నైవేద్యాలు ఆత్మలు తీసుకొని వస్తున్నారు, కానీ మీ హృదయం అయితే దూరముగా ఉంది. మీ హృదయాన్ని నాకు అర్పించలేదు. కాబట్టి మీరు చేసే ప్రార్థనలు నేను వినలేక పోతున్నాను, నేను జవాబు ఇవ్వలేక పోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు నీవు వేలు అర్పించి గొర్రెలను, మేకలను బలులు అర్పించాల్సిన పని లేదు. పాప క్షమాపణ పొందాల్సిన పని లేదు. పాప క్షమాపణ క్రీస్తు ద్వారా పొంది ఉన్నావు. క్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు. ఆమేన్. నిన్ను విడిపించాడు, విమోచన కలిగించాడు. ఇప్పుడు నీవు ఆయన సొత్తుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆమేన్. అట్టి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డగా ఉండి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీలోనే నమ్మకం వస్తుంది. ఆమేన్. నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, ఆయన వచ్చేసాడు, నాకు జవాబునిస్తున్నాడు, నాలో ఉన్నాడు, ఇంకా నన్ను ఆత్మతో నింపుతున్నాడు. హల్లెలూయా. నన్ను నడిపిస్తున్నాడు. నాకేం భయం ఉండదు. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా అవసరాలన్నీ తీరుస్తాడని నువ్వు ఎంతవలే ఉంటావంటే కొండలాగా. హల్లెలూయా. ధైర్యంతో ఎంతో స్థిరమైన బుద్ధితో నిలిచి ఉంటావు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మూర్ఖ స్వభావము కూడా ప్రార్థనకు జవాబు రాదట. స్థిరత్వము లేనిది విమర్శతో ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరదట. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వినమనస్సు ఉండకూడదు. స్థిరము లేని ప్రార్థనలు దేవుడు ఆలకించడు. ఆమేన్. ఏడేమో గంటలు గంటలు ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తూ బయటకు వెళ్ళిన తర్వాత చేస్తాడా? చేయడా? ఆలకించాడు? అసలు జవాబు వస్తుందా? సంఘం వచ్చి విజ్ఞాపన చేసిన అదే సందేహం. స్థిరత్వము లేని మనస్సు, విమనస్సు అంటే ఇక్కడ బయట లోకం రెండు కలిగిన మనస్సును కూడా దేవుడు అంగీకరించడు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నాకు జవాబు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. స్థిరత్వంతో ప్రార్థన చేయాలి. యేసయ్య ఇచ్చే దేవుడు, యేసయ్య ఆలకించే దేవుడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. హల్లెలూయా. ఆలకించును అన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు త్రోసివేయడు. ఆమేన్. హల్లెలూయా. స్థిరము లేకుండా విమనస్సు కలిగి రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ లోకం కావాలా? దేవుడు కావాలా? లోక పాపము కావాలా? దేవుడి నుంచి ఆశీర్వాదము కావాలంటే అది దొరకదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏంటి చూసామండి? ప్రార్థనకు జవాబు రాని ప్రార్థనలు ఏది గమనించాము? చెప్పాలి. లొంగకపోవడము, దేవుడికి మనవి ఆలకించకపోవడం వల్ల ప్రార్థనకు జవాబు రాదు. రెండవది పాపము ఉన్న ఎడల ప్రార్థనకు జవాబు రాదు. మూడవది చెప్పాలి, జ్ఞానము అనుసరించకపోవడం వల్ల. లేకపోవడం కాదు, జ్ఞానం ఎందుకు ఉండదండి? లోకాన్ని ముప్పులు తిప్పులు పెట్టే జ్ఞానం ఉంటుంది మనిషిలో. మించిన జ్ఞానం ఉంటుంది. జ్ఞానము దేవుడు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానమును అనుసరించగా పోవడం వలన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన. ఇంకా తర్వాత కనికరము లేకపోవడం వల్ల, ఇంకా మూర్ఖ స్వభావం వలన, పరిశుద్ధ గ్రంథమును తిరస్కరించడం ద్వారా. పరిశుద్ధ గ్రంథమును తిరస్కరించడం ద్వారా అంటే వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. వాక్యానుసారమైన బ్రతుకు మార్చుకోవడానికి నీవు లొంగిపోవడం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మన చేతులు రక్తముతో కూడినవైనందు వలన మీ యొక్క ప్రార్థనలు నేను ఆలకించలేను. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చేతులు జోడిస్తావా లేదా? ప్రార్థనకి ఏంటి సూచన? లేదా చేతులు ఎత్తుతాం. అంటే ప్రార్థన అనగా దేన్ని ఉపయోగిస్తున్నాం? ఈ చేతులు. అప్పుడంటే వాళ్ళు గొర్రెలను కోడెలను వధించి రక్తం. ఇప్పుడు మన చేతులు రక్తం అంటే ఏంటి? ఈ చేతులతో ఎంతమంది మందినో బలాఢ్యముగా ఏలుతాం, పడతాం, దూషిస్తాం, చేతులతో గాయపరిచి పనులు చేస్తాం, ఈ చేతులతో నరహత్యలు చేస్తాం,
ఈ చేతులతో యుద్ధాలు చేస్తాను, ప్రజలను లోపరుచుకుంటాను. ఇవన్నీ చేసి నీకొక దినాన శోధన, నీకొక దినాన కష్టం వచ్చినప్పుడు అయ్యా అయ్యా అంటే ఈ చేతులు పరిశుద్ధమైన చేతులేనా చెప్పండి? అంటే ఈ చేతులు దానమిచ్చే చేతులు ఉండాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధమైన దేవుని దగ్గర మనం దినమెల్ల చేతులు జోడిస్తున్నాం. ప్రతి ఆత్మ కూడా చేతులు జోడిస్తుంది. కాబట్టి ఈ చేతులు ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి. ఈ చేతులు సత్యంగా ఉండాలి. ఈ చేతులు దానము చేసే చేతులు ఉండాలి. ఈ చేతులు సహాయం చేసే చేతులుగా ఉండాలి. ఈ చేతులు ఎవ్వరిని నిందించని, గాయపరచని, సత్య మార్గంలో నడిపించబడుతూ దేవుని వైపు కన్నులెత్తి చూడగలిగిన చేతులు, జోడించగలిగిన చేతులు, ఎత్తి ప్రార్థించగలిగిన చేతులుగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు. ఆమేన్. నీ ప్రార్థనకు జవాబు వస్తాడు. నువ్వు అడిగేవన్నీ ఇప్పటి వరకు పొందుకోలేదంటే అక్కడ పాపము నిలిచి ఉంది. ఏదో దేవునికి అడ్డు అన్నది నిలిచున్నది కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు. ఈరోజైనా కళ్ళు తెరవాలి. ప్రభా, ఎందుకు ఈ సమస్యగా ఉంది, ఈ కీడుగా ఉంది, ఏం జరుగుతుంది? మేము బాగానే ఉన్నామనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నా, అయితే లోపం ఏంటో దాన్ని తీసివేయి ప్రభు అని ప్రతి ఒక్కరం కూడా మనము లొంగి దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మన మధ్య ఉండాలి. ఆమేన్. ఏం కోరుకోవాలి చెప్పండి? దేవా, మా మధ్య నువ్వు ఉండడానికి ఏదైనా సమస్య ఉంటే దాన్ని తీసివేయి. నాకు అది అవసరం లేదు, నాలో అది ఏర్పడి చేయకూడదు. నీవు కావాలి, నీవు ఉంటే కాకనే చాలు, గొప్ప సంగతి అన్న రీతిలో ప్రతి విశ్వాసి దేవునికి అంకితం కావాలి. ఏంటమ్మా చెప్పాలి? క్రైస్తవ జీవితం అంటే అంకితము. అవునా? ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా అంకితం అన్న మాట? చెప్పండి, యథార్థంగా చెప్పండి. క్రైస్తవ జీవితం అంటే అంకితం అన్నది ఎప్పుడన్నా చెప్పండి, చేస్తున్నారా? దేవునికి స్తోత్రం. అంకితం, నిన్ను నీవు దేవునికి అంకితం చేయడం. హల్లెలూయా. రచనలు అంకితం చేస్తారు, పాటలు అంకితము చేస్తారు, వారి పేరు మీద ఉండవు. కానీ నీ హృదయం, నీ జీవితం ఎవరికి అంకితం? నేను ఇచ్చేసాను. ఎప్పుడు నిజముగా దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటున్నాను. నా హృదయం, నా జీవితము ప్రభువుకి అంకితం చేసేసారు. నాకొద్దు ప్రభు, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నా బ్రతికిన కాలం అంతా నువ్వు నా దేవుడు ఉండి నన్ను నడిపించగలిగితే నాకు అదే లేదు. నా ఆఖరి జీవితం వరకు, ఆఖరి శ్వాస వరకు నేను ప్రకటిస్తూ నీ సేవ చేసే బ్రతుకి ఈ జీవికి మనం ప్రార్థన చేసుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి అంకితమైతే దేవుని రాజ్యం త్వరగా వస్తుంది. ఆమేన్. త్వరగా వస్తుంది. ఆ రాజ్యానికి నువ్వు ఎత్తబడాలంటే ఈ లోకములు ఎవరికి అంకితం కావాలి? ఎవరికి అంకితం కావాలి? దేవునికి అంకితం కాని దేవుడు తీసుకుపోతాడా? చెప్పాలమ్మా. దేవుడికి అంకితము కాని దేవుని కాదమ్మా. రీజన్ అవునే కదా. దేవునికి అంకితము కాకపోతే దేవుడి కాదు. దేవుడు వచ్చినప్పుడు అంకితమైన దాన్నే, అవునా కాదా? ఆన్సర్ ఇవ్వండి. ఆయన సొంతమైన దాన్నే, ఆయన సొంతంగా దాన్ని ఏం చేస్తాడు? పట్టకపోడు. ఏదో అటు ఇటు కొట్టుకుంటున్నావు. లోకం కావాలంటున్నావు, దేవుడు కావాలంటున్నావు. ఆస్తి కావాలంటున్నావు, దేవుడు కావాలంటున్నాడు. అన్నం కావాలనుకుంటున్నావు, శరీర సుఖం కావాలనుకుంటున్నావు, దేవుడు కావాలనుకుంటున్నావు. వీటన్నిటిని విడిచిపెట్టకుండా, అంకితం కాకుండా రాజ్యానికి ఏమెత్తపడతాం? ఆలోచించేయండి. కొంచెం ఆలోచించేయండి. మన జీవితాలు అంకితము, సమర్పణ అంకితం అయినప్పుడే దేవుని రాజ్యం వచ్చినప్పుడు నీకు ఆయన సొంతంలో వెళ్ళిపోతావు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రాణం ఎప్పుడో తెలియదు. ప్రాణం ఉండగానే దేవుడికి ఏం చేయాలా? అంకితం కావాలి. ఏం కావాలో చెప్పండి? అంకితం అవుతారా? అంకితం అవుతారా? అర్పించుకుంటారా? దేవునికి అర్పించుకుంటారా? నిజంగా చెప్పండి, అర్పించుకుంటారా?
మాకు ఈ లోకంలో ఏది ప్రభ అమ్ముంటే అది అసలు ఎంత ధన్యకరమోనమ్మా. అలాంటి స్థాయికి వచ్చినప్పుడు ఆ మనిషి బ్రతుకు చాలా ఆనందం. ఆమె విచారంగా యథార్థంగా చెప్తున్నాను. ఆ తీరులో నడిచినప్పుడు గొప్ప త్యాగం, అది త్యాగం. ఆ త్యాగాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీవు ప్రభావం కలిగిన దేవుడు, నీ మహిమను ఈ స్థలంలో నింపావు. నీ ప్రజలతో మీరు మాట్లాడారు. ఎవరి హృదయాలు దినమున నీకు అంకితం చేస్తున్నారు, ఎవరి జీవితాలు నీకు అంకితం చేస్తున్నారు, వారిని మీరు ఇప్పుడే బలపరచుగాక. వారి మీద నీ శక్తి నిలుచుగాక, వారి మీద నీ ప్రభావం నిలుచుగాక. నీ పిల్లలు ఆత్మపూర్ణులై నిన్ను స్తుతించుగాక. వారి జీవితాలు నీ కొరకు త్యాగముగా మార్చుకుందరుగాక. నీ రాజ్యమునకు ఎత్తబడి గుంపులో నీ బిడ్డలు నిలుచుదురుగాక. పరిశుద్ధుడవు తండ్రి, నీ మహిమ ఎదుట మేము నిలుచుటకు మమ్మను పరిశుద్ధపరచుమని త్యాగముతో మా బ్రతుకులను నీకు అర్పించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.